ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ అద్భుతమైన సమయం రానే వచ్చింది. రాబోయే 24 గంటలు ముగిసేలోపు మీ జాతకంలో కుబేర యోగం పట్టబోతుంది. ఇది ఎవరో చెప్తున్న మాట కాదు, గ్రహాల గతి మారుతుంది. మీ తలరాతను తిరగరాయడానికి సమయం సిద్ధమయ్యింది. స్నేహితులారా, అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు ఈ వేళ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ జీవితానికి సంబంధించిన 3 రహస్యాలను పొరపాటును కూడా ఎవరికి చెప్పకండి. ఆ రహస్యాలు ఏంటి, కుబేర యోగం మీకు ఎలా దక్కబోతుంది అన్నది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని ఎవరూ లేని చోట ఒంటరిగా ప్రశాంతంగా చూడండి. ఎందుకంటే ఇందులో నేను చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాయి. వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు లక్ష్మీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై పరమేశ్వర, జై లక్ష్మీమాత, జై పార్వతీ మాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షాలు మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటాయి. మరియు లక్ష్మీమాత సిరి సంపదలు మీపై సదా కురవారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ విజయ యాత్ర ఇప్పుడే మొదలవుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారి గురించి ఒక మాట చెప్పాలి. నేను బలహీనుడిని కావచ్చు, కానీ నన్ను విడిచేయడం ఎవరి వల్ల కాదు అనే మొండితనం మీలో ఉంటుంది. మిమ్మల్ని కిందకి లాగాలని, మీ ఉనికిని దెబ్బతీయాలని శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించవచ్చు, కానీ ఒక్కసారి మీరు గనక రంగంలోకి దిగితే మిమ్మల్ని ఆపడం ఆ శత్రుల వల్ల కాదు, వారి 7 తరాల వారికి సాధ్యం కాదు. అంతటి పట్టుదల మీ సొంతం. అయితే గత కొన్ని నెలల్లో మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆశలన్నీ అడుగు దూరంలో ఆగిపోయినట్టుగా అనిపించింది కదా. మీరు చాలా లౌకికవాదులుగా ఆలోచించే వ్యక్తులు, కానీ గత కొంతకాలంగా అలౌకిక ఆలోచనల కంటే మీ భావోద్వేగాలు ఎక్కువైపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. మీ బృందానికి మీరు లక్ష్యాన్ని ఇచ్చి ఉండవచ్చు, పని ఇలా జరగాలి అని ప్రణాళికలు వేసి ఉండవచ్చు, కానీ ఏది అనుకున్నట్లుగా అమలు అవ్వలేదు. చివరికి విసిగిపోయి ఆజ్ఞలు మీ చేతిలోకి తీసుకున్న ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. దీనివల్ల మీరు విపరీతమైన అసహనానికి లోనయ్యారు. ఆ నిరుత్సాహం వల్ల మీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది. పైగా ఇంట్లో గొడవలు, భాగస్వామితో మనస్పర్ధలు, కార్యాలయంలో వాద వివాదాలు ఇవన్నీ కలిసి మిమ్మల్ని మానసికంగా కృంగదీశాయి. కానీ గుర్తుంచుకోండి, సాధారణంగా చెప్పే రాశి ఫలాలు అందరికీ ఒకేలా ఉన్నా మీ వ్యక్తిగత జాతకం ప్రకారం వేరుగా ఉంటుంది. ఇంత అద్భుతమైన సమయం వస్తున్న మీకు ఫలితాలు అందడం లేదంటే దానికి కారణం మీ జాతకంలోని దోషాలు కావచ్చు. కుంభరాశి వారు చాలా మంచి మనసు ఉన్నవారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణం ఇస్తారు. అవతలి వ్యక్తి మోసం చేస్తున్నా, 100 తప్పులు చేస్తున్నా నా వాడు కదా అని సర్దుకుపోతారు, కానీ ఆ సర్దుకుపోయే తత్వమే మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టేస్తుంది. ఇప్పుడు రాబోయే 24 గంటల్లో ఆ ఇబ్బందులకు ముగింపు పలకబోతుంది. కుబేర యోగం అంటే ఊరికే రాదు. దానికి మీరు చేయవలసిన పనులు, దాచవలసిన రహస్యాలు ఏమిటో ఇప్పుడు లోతుగా తెలుసుకుందాం. నిజానికి అందరూ చెప్పే రాశి ఫలాలు ఒక ఎత్తు అయితే మీ వ్యక్తిగత జాతకం మరో ఎత్తు. అందరికీ బాగుంటుంది అనుకుంటారు కదా, మరి నాకెందుకు కలిసి రావడం లేదు అని సందేహం మీకు రావచ్చు. దానికి సమాధానం మీ జాతకంలోనే ఉంటుంది. అయితే రాబోయే 24 గంటల్లో కుంభరాశి వారికి అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. స్నేహితులారా, కుంభరాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు. ఎవరినైనా ఇష్టపడితే ప్రాణం ఇస్తారు. ప్రేమ విషయంలో మీరు ఎంత దూరం వెళ్తారంటే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తున్నా, మీపై అధికారం చూపిస్తున్నా, వారిలో వేల తప్పులు ఉన్నావని తెలిసినా సరే నా వాడు కదా అని భరిస్తారు. నా భర్తే నా దైవం అని సర్దుకుపోయే మహిళలు కూడా ఈ రాశిలో ఎందరో ఉన్నారు. కానీ ఇలా గుడ్డిగా నమ్మడం వల్ల మీరు చాలా సార్లు దెబ్బతిన్నారు. ఇకపై అవసరం లేదు. రాబోయే 24 గంటల మీ జీవితంలో ఆ కష్టాలకు ముగింపు పలకబోతుంది. ఇది ఎలా ఉంటుందంటే మీ చేతికి సాక్షాత్ ఆ కుబేరుడి తాళం చెవి దొరికినట్టే. గత 4-5 నెలల నుంచి మీ పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎంత కష్టపడుతున్న పనులు పూర్తి కావాల్సిన సమయంలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆగిపోయేది కదా. కార్యాలయంలో మీ అందరికంటే ఎంత కష్టపడి పని చేసినా మీకు గుర్తింపు ఇవ్వకుండా నిన్న కాక మొన్న వచ్చిన వారికి పదోన్నతులు ఇవ్వడం, వాళ్ళని చూసి నేర్చుకోమని మీకు చెప్పడం, ఇవన్నీ మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాయి. ఇంట్లో కూడా పరిస్థితి అంతే. మీరు అందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం, చిన్న చిన్న పొరపాట్లను వెతికి పట్టుకొని విమర్శించడం లాంటివి చేశారు. మీలోని మంచితనం ఎవరికి కనిపించడం లేదు. కేవలం లోపాలు మాత్రమే వెతుకుతుంటారు. ఇది మీకు చాలా కోపం తెప్పిస్తుంది కదా. అయితే కంగారు పడకండి. ఇప్పటి వరకు మీరు పడ్డ అవమానాలు, మీరు అనుభవించిన కార్యాలయ రాజకీయం అన్ని ఇక గతం కాబోతున్నాయి. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ రాబోయే 24 గంటలు మీకు ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ పథకాలన్నీ
ఎలా అమలు చేయాలి, ఆ కుబేర యోగం మీకు ఎలా కలుగుతుంది అనే మరిన్ని వివరాలతో ముందుకు వెళ్దాం. స్నేహితులారా, కుంభరాశి వారి గురించి ఒక చేదు నిజం చెప్పనా? మీరు అందరితో కలిసిపోదామని, అందరినీ ప్రేమగా చూసుకుందామని ఎంత ప్రయత్నించినా ఎదుటివారు మాత్రం మిమ్మల్ని కావాలని లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. మీలోని 100 మంచి పనులు ఎవరికీ కనిపించవు, కానీ మీరు చేసే చిన్న పొరపాటు మాత్రం అందరికీ భూదత్తంలో కనిపిస్తుంది. అవునా కాదా? నిజం అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నిజానికి దీన్ని నేను లోపమనను, అది మీ స్వభావం. మీకేంటంటే ఏదైనా విషయం మనసుకు తగిలిందా, ఇక దాని గురించి ఆలోచించడం మొదలు పెడితే వదిలిపెట్టరు. దాని మూలల్లోకి వెళ్లి మరీ విశ్లేషిస్తారు. ఈ క్రమంలో కొన్నిసార్లు అవతల వ్యక్తులు మీ ప్రవర్తన చూసి చిరాకు పడుతూ ఉంటారు. కానీ మీలోని అసలైన గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని ప్రాణం పెట్టి పూర్తి చేస్తారు. క్రమశిక్షణ విషయంలో మిమ్మల్ని మించిన వారు ఉండరు. ప్రతిదీ మీ పద్ధతి ప్రకారం జరగాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. 5 వేలు ఒకేలా ఉండవు కదా. అలాగే లోకంలో అందరూ మీలాగే నిజాయితీగా ఉండాలని ఆశించడం వల్ల మీరు కొన్నిసార్లు నిరాశకు లోనవుతారు. అయితే ఇక ఆ నిరాశకు చోటు లేదు. రాబోయే 24 గంటలు మొదలయ్యేటప్పటి నుండే మీలో ఒక కొత్త శక్తి మొదలవుతుంది. గతంలో మీరు ధైర్యం సరిపోక ఆపివేసిన పనులు, ఆత్మవిశ్వాసం లేక వదిలేసిన కార్యాలు, వాటన్నిటికీ ఇప్పుడు మోక్షం కలగబోతుంది. మంగళ గ్రహం సూర్యుడు మరియు శనిదేవుడితో కలిసి మీ రాశిపై చూపే ప్రభావం వల్ల మీకు విపరీతమైన ప్రేరణ లభిస్తుంది. అసలు ఈ పని నేను చేయగలనా అని ఆలోచించిన మీరు ఇప్పుడు ఈ పనిని నేను పూర్తి చేస్తాను అనే ధైర్యంతో ముందుకు వెళ్తారు. స్నేహితులారా, ఇది కేవలం ఆలోచించే సమయం కాదు. మీరు ఇన్నాళ్లుగా వేసుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టవలసిన సమయం. మీరు చేసిన పరిశోధన, మీ అనుభవం ఇప్పుడు మీకు తోడవుతాయి. కాబట్టి సమయాన్ని అసలు వృధా చేయకండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ బృందాన్ని కలుపుకుంటూ ముందుకు సాగండి. మీ జీవనోపాధి పరంగా, వ్యాపార పరంగా ఒక అద్భుతమైన మలుపు మీకోసం ఎదురు చూస్తుంది. జీవనోపాధి మరియు వ్యాపార పరంగా చూస్తే ఈ సమయం మీకు అద్భుతమైన లాభాలను తీసుకురాబోతుంది. మీరు ఒక వ్యాపారస్తులైనా లేదా చిన్న దుకాణం నడుపుతున్న మీ అమ్మకాలు ఊహించని విధంగా పెరుగుతాయి. 1 కంటే ఎక్కువ మార్గాల ద్వారా మీకు ఆదాయం పొందే అవకాశం ఉంది. దీనివల్ల మీ ముఖంలో మునపటి కంటే ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ ఆనందానికి అవధులు ఉండవు. కానీ స్నేహితులారా, ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది. బయట పనులన్నీ చక్కగా సాగుతున్న ఇంట్లో మాత్రం చిన్నపాటి చిరాకులు, అసహనం వల్ల భార్యాభర్తల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మీరు అసలు వాదనలకు దిక్క మీ శక్తిని, ఆలోచనలను పని మీద కేంద్రీకరించండి. దీనికోసం మీరు ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అదే ఏకాగ్రత. ధ్యానం. మీరు ఎంత బిజీగా ఉన్నా ఉదయం కనీసం 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ పని ఇప్పుడే అయిపోవాలి, వెంటనే జరగాలి అనే మీ ఆతృతను ఇది అదుపులో ఉంచుతుంది. అవునా కాదా? మీ మనసులో ఎప్పుడు ఏదో ఒక ఒత్తిడి నడుస్తూనే ఉంటుంది కదా. ఏదైనా పని 100కి 98% పూర్తయినా ఆ అవ్వని 2% గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటారు. ఈ అలవాటును ఇక్కడి నుంచైనా మానుకోండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు కొంచెం భావోద్వేగానికి లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను, ముఖ్యంగా మీ వ్యాపార రహస్యాలను లేదా సంబంధాల విషయాలను కొత్తగా పరిచయమైన వారితో గాని, పాత స్నేహితులతో గాని అసలు పంచుకోకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా సన్నిహితంగా ఉంటున్న వారే రేపు మీకు ఏదైనా చిన్న మనస్పర్ధ రాగానే మీ రహస్యాలను మీకు వ్యతిరేకంగా వాడే ప్రమాదం ఉంది. మంచి సమయం నడుస్తున్నప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకుండా ఇలాంటి పనికిరాని విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకొని దాన్ని 100% కష్టపడి అమలు చేస్తారు. కానీ ఫలితం అనుకున్నట్టు రాకపోతే మాత్రం చాలా త్వరగా నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా ప్రతి వైఫల్యం నుండి ఒక పాఠం నేర్చుకొని ముందుకు సాగండి. అప్పుడే ఆ కుబేర యోగం మీకు సంపూర్ణంగా దక్కుతుంది. మరి స్నేహితులారా, మీ మానసిక ఒత్తిడి నుండి, ఇతరుల మాటల వల్ల కలిగే బాధ నుండి బయటపడడానికి కుంభరాశి వారికి ఒక అద్భుతమైన ఉపాయం చెప్తున్నాను. ఎవరినైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా ఏదైనా మాట మిమ్మల్ని బాగా నొప్పించిన రాత్రి పడుకునే ముందు ఒక శక్తివంతమైన నివారణ చేయండి. ఆ పరిహారం ఏమిటంటే, రాత్రి నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు ఒక లవంగాన్ని నోట్లో ఉంచుకోండి. ఆ సమయంలో మీ మనసులోనే, నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను, నాకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి, నా జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది అని బలంగా అనుకోండి. ఆ లవంగం రుచిని ఆస్వాదిస్తూ ఆ సకారాత్మక ఆలోచనలు చేయండి. ఈ 2 నిమిషాల తర్వాత దాన్ని
బయట పారేయండి. దీంతో పాటు మీ ఇంట్లో రోజువారీగా కొన్ని మంచి మాటలు చెప్పుకోవడం మొదలు పెట్టండి. నాతో ఉన్నవారు నన్ను చాలా ప్రేమిస్తారు, నన్ను ఎంతో గౌరవిస్తారు అని మీరే చెప్పుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని సకారాత్మకంగా మార్చుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారిలో ఉండే అతిపెద్ద బలహీనత ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న అపజయం ఎదురైతే చాలు దాని గురించి అతిగా ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తారు. ఆ పరాజయం నుండి అంత త్వరగా బయటపడలేరు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి వైఫల్యం మిమ్మల్ని విజయానికి ఒక అడుగు దగ్గరగా చేరుస్తుంది. గెలుపు నీదే అని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. నిజానికి బయట వ్యక్తులు ఎవరో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టనక్కర్లేదు. మీ అతిగా ఆలోచించే తత్వమే మీ విజయానికి అడ్డుపడుతుంది. కొన్నిసార్లు మీరే మీకు శత్రువుగా మారిపోతారు. ముఖ్యంగా మీ భాగస్వామి విషయంలో లేదా ఇతర సుఖాల విషయంలో మీరు చాలా ఎక్కువగా ఆశిస్తారు. ఆ కోరికలు లేదా ఆశలు తీరకపోతే చాలు ఇక మీ మనశ్శాంతి మొత్తం పాడైపోతుంది. మేధస్సు ఇంకాస్త పాడవుతుంది. రాబోయే 24 గంటల మొదటి భాగంలో పని పరంగా అన్ని బాగుంటాయి, కానీ పనులన్నీ ఒక క్రమంలో సాగుతాయి. కానీ బంధాల విషయానికి వస్తే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్నపాటి గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను వీటిని పట్టించుకోకుండా ఉండాలి అని చెప్తున్నాను. అంటే చిన్నపాటి అపార్థాలు కాబట్టి. అలాగే స్నేహితులారా, మీ కార్యాలయంలో జరిగే రాజకీయాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. రాబోయే 24 గంటలు ఈ కుట్రలు కొంచెం ఇబ్బంది పెట్టినా మీ పని మాత్రం ఆగదు. అయితే ఈ నకారాత్మక ఆలోచన నుండి బయటపడడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజు మీరు పని మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరు నా పనిని ప్రేమిస్తున్నారు, నేను ఎప్పుడు సకారాత్మకంగా ఉంటాను, నా చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీపై అధికారులు, మీ పెద్దలు మీ పనిని మెచ్చుకుంటారని ఊహించుకోండి. గుర్తుంచుకోండి, మీరు చేసే పని మొదట మీరు ప్రేమించాలి. అది చిన్న పన లేదా పెద్ద పని అని కాదు. మీ పని మీద మీకు గౌరవం ఉన్నప్పుడే లోకం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది. ఏ రాశి వారికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే మీ పని పట్ల కృతజ్ఞతతో ఉండండి. మరో ముఖ్యమైన విషయం, మీ కోరికలను లేదా లక్ష్యాలను ఒక కాగితం మీద రాయడం మొదలు పెట్టండి. దీనికోసం తెలుపు రంగు లేదా నీలి రంగు కలంతో మాత్రమే వ్రాయండి. కుంభరాశి వారికి ఇవి అదృష్టాన్ని ఇచ్చే రంగులు. ఇవి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తీసుకొస్తుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే రాబోయే 24 గంటల వరకు మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు లేదా అధిక ఆలోచించడం వల్ల వచ్చే కడుపు సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నరాల బలహీనత లేదా చర్మ సంబంధిత చిన్నపాటి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో మీ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా బయట భోజనం, నూనె బాగా వేయించిన పదార్థాలు, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండండి. బయట భోజనశాలలో ఒకే నూనెను పదే పదే మరిగించి వాడతారు కాబట్టి అటువంటి ఆహారాన్ని ఇప్పుడు మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటిస్తూనే మీ దృఢ నిశ్చయంలో నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నా రోగ నిరోధక శక్తి చాలా బలంగా ఉంది అని పదే పదే చెప్పుకోండి. మనసు బాగుంటే సగం రోగాలు అవే తగ్గిపోతాయి. స్నేహితులారా, ఆరోగ్య విషయంలో మీరు ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు, రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. ఆ మార్పు చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యం అనే పదం ఇక్కడ చాలా చిన్నది అవుతుందేమో, అంతటి భారీ మార్పులు మీకు ఎదురు కాబోతున్నాయి. ముఖ్యంగా మీలో చాలా మందికి పిత్రార్జిత ఆస్తి గొడవలు ఉండవచ్చు. మీ తండ్రి వైపు నుండి గాని లేదా మామగారి వైపు నుండి గాని మీకు రావాల్సిన ఆస్తి వాటా విషయాలలో ఇన్నాళ్ళు ఏవో అడ్డంకులు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నాయి. అదృష్ట దేవత మీపై కన్నేసింది. ఆస్తిపాస్తుల విషయంలో మీకు రావాల్సిన హక్కు ఖచ్చితంగా మీకు దక్కుతుంది. అంతేకాదు, మీరు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. డబ్బు సంపాదించడం మీకు కొత్తేమి కాదు. ఇన్నాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు, కానీ ఇప్పుడు వచ్చే ఆదాయం మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి డబ్బు మీ చేతికి అందుతుంది. ఇన్నాళ్ళు మీకు ఉన్న అతిపెద్ద తలనొప్పి ఏమిటంటే సంపాదించిన దానికంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం. చేతికి చిల్లి గవ్వ అందక ముందే ఖర్చులు సిద్ధంగా ఉండేవి కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఆదాయం పెరగడమే కాదు, మీరు డబ్బును పొదుపు చేయగలిగే స్థాయికి చేరుతారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వస్తుంది కదా అని ఆ వస్తువు కొందాం, ఈ వాటాల్లో పెట్టుబడి పెడదామని ఆతృత పడకండి. ఇతరుల మాటలు విని తొందరపడి పెట్టుబడులు పెడితే ఇప్పుడు వచ్చిన లాభం కాస్త నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ తెలివితేటలతో ఆలోచించి మాత్రమే అడుగు వేయండి. ఇక ఉద్యోగస్తుల విషయాన్ని వస్తే మీ జాతకంలో పదోన్నతి యోగం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నాళ్లు మిమ్మల్ని విమర్శించిన వారు, మీ పనిని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు నోరు మూసుకోక తప్పదు. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పనికి తగిన ప్రశంసలు అందుతాయి. ఒకసారి మీ పనిపై మీకు ఆసక్తి పెరిగిందంటే మీ చుట్టూ ఉన్న నకారాత్మకత అంతా మాయమైపోతుంది. మీ సకారాత్మక శక్తినే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ శక్తిని వృధా చేసుకోకండి. మీరు సకారాత్మకంగా ఉంటే లోకం కూడా
మిమ్మల్ని అలాగే చూస్తుంది. స్నేహితులారా, ఒకటి గుర్తుంచుకోండి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఎదుటివారు కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తారు. కార్యాలయానికి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖం పెట్టుకొని ఉంటే వచ్చే అవకాశాలు కూడా మీ చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. చేతికి అందింది నోటికి అందలేదు అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. కాబట్టి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ముఖ్యంగా ఈ రోజు తర్వాత మీరు చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ పేరు మారుమ్రోగుతుంది. ఇన్నాళ్లు మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మాటను అందరూ వింటారు. మీ పని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటారు. ఒకవేళ మీరు చాలా కాలంగా బదిలీ కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీ మాటకు విలువనిచ్చి మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అదృష్టం తగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక బంధాల విషయానికి వస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. నిజానికి ఈ రోజు నుండి మీ బంధాల్లో ఉన్న అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోవడం మొదలవుతాయి. భాగస్వాముల మధ్య ఉన్న దూరం తగ్గి ఒకరొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. గతంలో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, మీ మధ్య గొడవలు జరిగినా, ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా అవన్నీ మర్చిపోయేంత మంచి వాతావరణం మీ ఇంట్లో ఏర్పడుతుంది. కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు. అయితే మీ మనసులో మాత్రం ఎప్పుడు ఒకటే ఆలోచన తిరుగుతుంటుంది. గడిచిన కాలంలో నేను ఇంకా ఏదో చేయాల్సింది, ఆశించిన లాభం రాలేదు, ఖర్చులు పెరిగిపోయాయని బాధపడుతుంటారు. ఆలోచనల నుండి బయటకు రండి. జీవనోపాధి మీద దృష్టి పెట్టండి. కానీ అదే సమయంలో మీ శక్తిని సమతుల్యం చేసుకోవడం నేర్చుకోండి. అతిగా ఆందోళన చెందితే వచ్చే ఫలితం కూడా సరిగ్గా ఉండదు. మీరు వృత్తిపరంగా ఏ రంగంలో ఉన్నా ఈ రాబోయే 24 గంటలు మీకు మంచి ఖాతాదారులను, మంచి గుర్తింపును తీసుకొస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు కేవలం ఈ కాలానికే కాదు, మీ జీవితాంతం మీకు మేలు చేస్తాయి. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆర్థిక పరంగా చూస్తే రాబోయే 24 గంటల్లో ఈ రోజు తర్వాత మీ అదృష్టం మారుతుంది. ధనకారకం ఉత్తేజితం అవుతుంది. ఆరోగ్య సమస్యల విషయాల్లో కూడా మీకు ఊరట లభిస్తుంది. ఎన్నాళ్ళు మీకు పనిచేయని ఔషధాలు కూడా ఇప్పుడు అద్భుతంగా పనిచేయడం మొదలు పెడతాయి. సరైన వైద్యుల సలహాలు అందుతాయి. అయితే మీ ఆహార విషయంలో మాత్రం నిక్కచ్చిగా ఉండాలి. మీ భోజనంలో వీలైనంత వరకు పాలు, పెరుగు మరియు తెల్లని పదార్థాలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే తెలుపు రంగు మీకు ఒక శక్తిని ఇచ్చేది. మీ వ్యక్తిత్వాన్ని, మీ జీవితాన్ని మార్చే 2-3 పనులు ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయం పరమేశ్వరుడి లింగానికి నీటితో అభిషేకం చేయండి. ఇది మీ మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీ ఇంటి వాతావరణం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. ఇది మీ ఇంట్లోకి సకారాత్మక శక్తిని తీసుకొస్తుంది. స్నేహితులారా, మీ ఇంట్లో మొక్కలు పెంచేటప్పుడు తెల్లని పూలు పూసే మొక్కలు పెంచండి. అది మీ ఇంటికి ఐశ్వర్యాన్ని, సకారాత్మక శక్తిని ఇస్తుంది. ఇప్పుడు వృత్తిపరంగా కూడా మీకు ఈ సమయంలో అద్భుతమైన ఖాతాదారులు దొరుకుతారు. ముఖ్యంగా విదేశీ సంబంధాలు ఉన్న వారికి, దిగుమతి ఎగుమతి వ్యాపారం చేసే వారికి ఊహించని శుభవార్తలు అందుతాయి. గత 4-5 నెలలుగా మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు సమసిపోతున్నాయి. ఇది గ్రహాల అనుకూలత వల్ల జరుగుతున్న మార్పు. మీ కర్మఫలం ఇన్నాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు ఆ కర్మ సమతుల్యం అయ్యే సమయం వచ్చింది. అందుకే సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, మీ నోటిని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విషయాల్లో తలదూర్చి మీ కాలాన్ని వృధా చేసుకోవద్దు. స్నేహితులను ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ప్రణాళికలు గాని, మీ మనసులోని రహస్యాలు గాని ఎవరితోనూ పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు దాని గురించి ఎక్కడ చాటింపు వేయవద్దు. ఎందుకంటే మీరు ఎవరినైతే సొంత వారు అనుకుంటారో వారే రేపు మీకు పరాయి వారయ్యే ప్రమాదం ఉంది. అందరినీ నమ్మాను, చివరికి ఒంటరినయ్యానని బాధపడే పరిస్థితి తెచ్చుకోకండి. మీ జీవిత భాగస్వామిని, మీ స్నేహితులను ఎంచుకోవడంలో వివేకంతో వ్యవహరించండి. పని పూర్తయ్యే వరకు మీ వ్యూహాలను రహస్యంగా ఉంచుకోవడమే కుంభరాశి వారికి శ్రేయస్కరం. ఈ రోజున 7 మారేళ్లు దళాలు తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో ఉంచండి. పరమేశ్వరుని స్మరిస్తూ ఆయనకు బిల్వ పత్రాలు సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. మీ మనసులోని కోరికలను, ముఖ్యంగా మీ అతిగా ఆలోచించే అలవాటు తగ్గాలని, నకారాత్మక పోవాలని మొక్కుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ దళాలను లేదా వస్త్రాన్ని మీ దగ్గరే ఉంచుకొని వారం తర్వాత ప్రవహించే నీటిలో కలిపేయండి. ఇలా చేయడం వల్ల మీ పనిలో ఉండే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మరో ముఖ్యమైన విషయం, మీరు చాలా మంచి మనసు ఉన్నవారు. ఇతరుల ఎదుగుదల చూసి మీరు ఎప్పుడు కుమిలిపోరు. పైగా వారు బాగుంటే సంతోషిస్తారు. పక్కవాడు కొత్త వాహనం కొంటే వీడు కొన్నాడా అని ఏడవకుండా వాడు బాగున్నాడు దేవుడా, నాకు కూడా అటువంటి వాహనం ఇవ్వు అని సకారాత్మకంగా కోరుకుంటారు. ఇంతటి గొప్ప స్వభావం ఉన్న మీరు నకారాత్మకత త్వరలో సోకుతుంది. దిష్టి నివారణ ఏమిటి అంటే పడుకునే ముందు కొంచెం ఉప్పు, ఎండుమిర్చి మరియు పచ్చి కర్పూరం తీసుకొని మీ తల చుట్టూ తిప్పుకొని వాటిని కాల్చేయండి. ఇది మీపై ఉన్న దృష్టి దోషాన్ని, మానసిక
ఒత్తిడిని దూరం చేస్తుంది. మీకు మరో ముఖ్యమైన విషయం, మీ పేరు, మీ సంఖ్య లేదా మీ వ్యాపార నామం మీకు అదృష్టాన్ని ఇస్తున్నాయా లేదా నష్టాన్ని కలిగిస్తున్నాయా అనేది ఒకసారి తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. అలాగే మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉండడం వల్ల అనవసరమైన గొడవలు లేదా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయేమో గమనించండి. ఇన్నాళ్లుగా మీరు సంపాదించిన సొమ్ము ఎందుకు వృధా అయిపోతుందో అర్థం కాకపోతే మీ ఇంటి వాస్తును ఒకసారి సరిచూసుకోవడం మంచిది. ఇలాంటి సమస్యల కోసం మీరు నిపుణుల సలహా తీసుకోవచ్చు. మరి స్నేహితులారా, మీకోసం ఒక ప్రత్యేకమైన ఉపాయం చెప్పబోతున్నాను. ఈ సమయంలో పక్షులకు దానా వేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రోజు ఉదయం తెల్లని బియ్యం లేదా పేలాలను పక్షులకు వేయండి. వీలైతే ప్రతిరోజు పక్షులకు ధాన్యపు గింజలు వేయడం అలవాటు చేసుకోండి. ఒకవేళ అది కుదరకపోతే ఈ రోజు ఉదయం ఆ బియ్యాన్ని పక్షులకు గాని లేదా ప్రవహించే నీటిలో గాని వేయండి. ఇది మీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించి పనిలో వేగాన్ని పెంచుతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.